అది ఆవిడకి బాగా తెలుసు. రోజా గారికి సైలెంట్గా అయ్యారంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు, మారిపోయారు, అన్నీ మార్చేసుకున్నారు, ఇంకేమీ లేదని కాదండి అక్కడ అర్థం. ఆ సైలెంట్లో టైం వచ్చినప్పుడు వైలెంట్ చూపిస్తారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళ నీతి అది, అద్భుతంగా చేస్తుంటారు వాళ్ళ ఆలోచన సరళి. అంత తక్కువగా రోజా గారిని అంచనా వేయొద్దు. పనులు ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఏం చేయాలి? ఎండ ఎక్కువగా ఉన్నదనుకోండి, మనకి వస్తాయి, కొంతమందికి మాటలు వస్తాయి, కానీ అన్నీ వచ్చింది ఆర్కే రోజా. ఇది టాకు. ఇప్పుడు ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే, ఈవిడ సైలెంట్గా ఉంటే అసలు రాజకీయాలకి కిక్ ఉండదు, బాగా సైలెంట్ అయిపోయారని. కానీ ఆవిడ సైలెంట్ అయినట్టుగా నటిస్తున్నారు, ఆవిడేం సైలెంట్ అవ్వట్లేదు. వాయిస్లో సైలెంట్ ఉంది కానీ పనులు చేసుకోవడంలో మాత్రం సైలెంట్గా చేసుకుంటున్నారు, అది కూడా. ఏంటి రోజా గారు ఏంటి పనులు చేయించుకోవడం ఏంటి, ఏం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం కొంతమంది మంత్రులు ఆవిడికి పూర్తి స్థాయి అండదండలు ఇస్తున్నారట. ఏ పనికి వస్తే ఆ పని చక్కగా చేసి పెడుతున్నారట. మరి ఇది తెలిస్తే తెలుగు తమ్ముళ్ళు కానీ, అంటే నిజంగా జెండా మోసేవాళ్ళు, కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కాదులేండి, కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాలు ఏమి ఉండవు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ కింద చలామణి అవుతుంటారు. ఆ కోవకే చెందింది రోజా గారిని. మరి ఎందుకు ఈ వాయిస్ వస్తుంది, ఎవరా మంత్రి, ఏ పనికి వస్తే ఆ పని ఎందుకు చేస్తున్నారు అన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్. ఎందుకంటే రోజా గారు అనే అంశం ఎప్పుడూ వైరలే. ఆవిడ ఆట ఆడినా, ఆవిడ పాటలాడినా, ఆవిడ మాట్లాడినా, ఆవిడ అడుగేసినా, ఏమేసినా సరే వైరల్ అవుతుంటారు. ఎందుకంటే ఆవిడంత యాక్టివ్, సుపరిచితురాలు కదా అందరికీ, మంచి హీరోయిన్ ఆవిడ, అగ్రనటి, అలాంటి వాళ్ళు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అందులోనే ఆవిడ అంత సెటైరికల్గా హుషారుగా ఉంటుంటారు కూడా. చాలా తక్కువ మంది కదండి మహిళల్లో ఈ రకమైన బ్రాండ్ రావడం అన్నది చాలా తక్కువ. అందులోని రోజా గారు అన్ని రకాలుగా స్పీడ్ ఈవిడ, అది ఇక్కడ. ఎందుకంటే ఆవిడ ఎవరినన్నా పొగడాలన్నా, ఎవరినన్నా తిట్టాలన్నా, బాధపడాలన్నా, నటించాలన్నా, జబర్దస్త్ షోలు చేయాలన్నా, కామెడీ పండించాలన్నా, ట్రాజడీ పండించాలన్నా, ఏదన్నా సరే నవరసాలు రక్తి కట్టించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయంలో ఉండి ఈ రకంగా నవరసాలు పండించే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు, కానీ ఈవిడ చాలా ఎక్కువ. అసలు విశాఖపట్నంలో, అంటే గతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ టాపిక్ని, ఇది విశాఖపట్నంలో ఆ రోజు ఎయిర్పోర్ట్లో సీన్ జరగకపోతే కూటమి కలిసేదే కాదు, 90% లేదు. ఏమో ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే మనం చెప్పలేము, మనం ఏం జ్యోతిష్యులం కాదు కదా, ఇది దీనివల్ల జరిగింది దానివల్ల జరగలేదని చెప్పడానికి. కానీ ఆ సిచ్యువేషన్ అయితే మనం మాట్లాడుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి అడ్డుకోకపోయినా, పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ ఇబ్బంది పెట్టకపోయినా, జన సైనికుల్ని కొంతమంది ముఖ్య కార్యదర్శుల్ని అరెస్టులు చెయ్యకపోయినా, ఈవిడ ఎయిర్పోర్ట్లో ఆ టైంకి వెళ్ళకపోయినా, నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేయకపోయినా, హౌస్ అరెస్ట్ మీన్స్ ఏంటంటే పోలీసులని కాదు, కానీ హౌస్ బయట రానివ్వలేదు కదా, లాడ్జ్ నుంచి, ఆ హోటల్ నుంచి బయటికి రానివ్వలేదు, నోవాటెల్ హోటల్ నుంచి. ఇవి ఏవి జరగకపోయినా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నం వెళ్ళకపోయినా కూటమి అంత గట్టిపడేది కాదు. అంటే వీళ్ళు చేసిన పనులు కూటమి నెత్తి మీద పన్నీరు పోసారండి, పాలాభిషేకం చేసేసారు. లేకపోతే అంత త్వరగా అవ్వదు. ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వెంటనే చంద్రబాబు నాయుడు వాళ్ళని కావడం, ఇంకా మన వల్ల కాదు, మేము ఇబ్బందులు పడుతున్నాం బాబు, పవన్ బాబు మీరు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు అది నీ దాకా తాకింది, ఇప్పుడు దాకా మీ వీరమైన మహిళలు అలాగే జన సైనికులు వీళ్ళతోటే సరిపోయింది, ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా నీకే అటాక్ అయింది, నిన్నే అక్కడ పెట్టేశారు, బయటికి రానివ్వలేదు, మీ వాళ్ళ మీద అరెస్టులు చేశారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టులు చేశారండి. అదేదో పెద్ద దేశద్రోహంలాగా ఏదేదో అన్యాయం జరిగిపోయినట్టు. కానీ ఒక కార్యకర్తల్ని, నాయకుల్ని, సందీప్ వీళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెట్టేశారు, చాలామంది నరకం అనిపించారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు అకారణంగా. పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు చూసారు, అకారణంగా నన్ను అన్నారని, అకారణంగానే చేశారు. అప్పుడు ఆయనకి కాలింది.
అది రోజా గారి పుణ్యమే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వైరలేదు. ఎందుకంటే ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఇలా ఫింగర్ చూపించారంటారు, చూపించలేదంటారు, సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు, అయిపోయింది కదా ఇంక దానికోసం ఇంక మరి ఏం మాట్లాడుకుంటాం. అక్కడ చూడండి ఎంత హుషారుగా ఉంటారు ఆవిడ, చిన్న పిల్లలాగా డ్యాన్స్లు వేస్తారు, కబడ్డీ ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఎవరుంటారండి అంత చలాకీ కానీ? అది చూసారా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గరుండి బ్యాట్ ఎలా పట్టుకోవాలమ్మా అని నేర్పిస్తున్నారు. అంటే ఆవిడ అంత దగ్గరగా ఉంటారన్నమాట ఒక పార్టీకి. ఇంతకుముందు టీడీపీలో కూడా అంత స్నేహంగా అంత యాక్టివ్గా ఉండేవారు. కాలక్రమేణా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళని తిడుతుంటారు. కానీ ఇది సరా మామూలు కదా రాజకీయ పార్టీలో. ఉన్నంతసేపు వీరుడు సూర్యుడు దేవుడు అంటారు, వచ్చిన దగ్గర నుంచి ఆడు ఎదవాడు, వేస్ట్ పిల్లగాడు, ఆడు పనికిమాలినాడు, ఆడు చెత్తోడు అంటారు. మరి అది ఇది ఉండదు కదా, నరాలు ఉండవు కదా నాలికలకి, ఎలాగన్నా తిప్పియచ్చు. కొంతకాలంగా సైలెంట్ అయిన రోజా, కానీ ఆవిడ సైలెంట్గా పనులు చేయించుకుంటున్నది కూటమితోటని. రోజా ఎందుకు మౌనం దాల్చారనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. కేసులకు భయపడే ఆమె సైలెంట్ అయ్యారా, లేకపోతే పనులు ఎలాగైనా జరుగుతున్నాయి కదా, వచ్చే ఎన్నికల వరకు మనం ఎందుకు అనవసరంగా ఇది వదిలించుకోవడం, ఎలాగైనా సరే బయటకు వచ్చారంటే రాజకీయ నాయకుడికి వేలు ఖర్చు అవుతుందండి. ఎవరో ఒకరు పలకరిస్తారు, వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టాలి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎంతో కొంచెం చదివించుకోవాలి. అదే లేరనుకోండి, వేరే రాష్ట్రంలో మకం పెట్టేశారనుకోండి ఒక 2-3 సంవత్సరాలు, ఇంక ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు ఇంక ఎలాగైనా తప్పదు, ఇంకప్పుడు ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు కూడా. అదే కదా వాళ్ళ ధీమాలు కూడా. ఒక ఓడిపోయిన వాళ్ళు 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని మళ్ళీ గెలడానికి చూసే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారంటే ఇలా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎవరు ఉండరేమో, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు. అందరూ కూడా ఎందుకులే మనకి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం, 5 సంవత్సరాలు మనం చాలా కష్టపడిపోయాం కదా, మరి ఇప్పుడన్నా సరే శాత తెరవకపోతే హెల్త్ పాడైపోద్ది అని చెప్పి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు, కొంతమంది పొరుగు రాష్ట్రాలకు వెళ్తారు. ఆ హెల్త్ కాపాడుకోవాలి కదండి. ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి, ప్రజాసేవ ఎలా చేయగలరు పాపం వీళ్ళందరూని? ఏ పార్టీ వల్లైనా సరే, వైఎస్ఆర్సీపీ అని కాదు, గతంలోనే ఇంతే. వాళ్ళు హెల్త్ కోసం వెళ్తుంటారు. వాళ్ళే వేరే చేయడానికని ఏం కాదు, విహారయాత్రలకి వెళ్తుంటారు, నెలలు ఉంటారు, పొరుగు రాష్ట్రంలో మకం పెడతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది మకం లేరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాదే పట్టేశారు. కొంతమంది బెంగళూరు, హైదరాబాద్ చాలా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు ఆస్తులన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో చాలామంది మకం ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఏపీ కంటే ఇక్కడ ఎండ కొద్దిగా తక్కువగా ఉంటుంది, దాని మీద వర్షాలు కూడా పడుతుంటాయి. మనం చూసారు ఈ మధ్యకాలంలోని కంటిన్యూ వర్షాలు పడ్డే చల్లబడిపోయింది. అక్కడ మండిపోతున్నదండి. ఎంత హైయెస్ట్ డిగ్రీస్ 44, 45, 46 అంటున్నారు. ఇక్కడ అంత లేదు హైదరాబాద్ సిటీలో. పాపం అందుకని వస్తున్నారు విడిదికి. వీళ్ళేదో నియోజకవర్గం మీద కోపమనో ఇబ్బందనో అదేం కాదండి. ఆరోగ్యం కాపాడుకోవడానికి కాస్త చల్లగా ఉన్నది కాబట్టి ప్రజలకు సేవ చేసుకోండి. 5 సంవత్సరాలు చేసిన సేవకి మరి వాళ్ళు ఈ రకంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి రెస్ట్ తీసుకుంటుంది. ఎంతకాలం మనిషి కష్టపడతాడండి? మనం ఆలోచించాలి కదా. 5 సంవత్సరాలు కష్టపడ్డాక కొద్దిగా గ్యాప్ ఇచ్చారనుకోండి బాగుంటుంది. అంతేగాని కంటిన్యూగా మీరే కష్టపడండి అంటే ఇబ్బంది కదా. అందుకని అయ్యి ఉంటుంది, అందుకనే వాళ్ళు వచ్చేసారు. ఇక కేసులకు భయపడే ఆమె సైలెంట్ అయ్యిందా అని కొంతమంది అనుమానిస్తుంటే, కేసులు లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి చేతి డబ్బులు వదిలించుకుంటారు అని చెప్పి మరొకటి. వైసీపీ మౌత్ పీస్గా వ్యవహరించిన రోజా, ఇది అందరికీ తెలిసిన అంశమే. అసలు మామూలు మౌత్ ఆవిడది, కంచు గంట గణ 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 గణలు ఆడించి ఇస్తుంది ఆవిడ మైకి ముందుకు వచ్చారంటే. ఇక వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు సైలెంట్ అయిపోయారు? నేను ముందే చెప్పాను, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, ఎంతకాలం అని సేవ చేస్తారని. ఇక అరెస్టుల లిస్టులో పోసాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, రోజా పేర్లు లోకేష్ రెడ్ బుక్లో ఈ ఆర్డర్లో ఉన్నాయటండి. మరి అది నిజమో కాదో, తెలుగుదేశం పార్టీ ముఖ్య శ్రేణుల నుంచి వస్తున్న వాయిస్, లేకపోతే బయటికి ఎందుకు వస్తుంది ఈ వార్త? వీటిలన్నిటిలోని రోజా, కొడాలి నాని మొదటి వరుసలో ఉన్నారండి. టాప్ ర్యాంకర్ వాళ్ళకి ఇచ్చేశారు, ఫస్ట్ ఇల్లే అని. ఆయనకంటే కొడాలి నానికి అయితే హెల్త్ బాగాలేదు, ఆయన మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి రావాలి, మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, కానీ మారాలి. మరి మారతారా మారరా అన్నది వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎత్తేయడం మాత్రం గ్యారంటీ అంటూ ప్రచారం.
హెల్త్ బాగోలేనంత మాత్రాన కొన్ని రోజులు ఉపేక్షిస్తారు తప్పించి ఎందుకు అరెస్టులు చేయకుండా వదులుతారన్నది. మరి అరెస్టుల భయమా, లేదా మనకు పనులు అవుతున్నాయి కదా ప్రశాంతంగా కొన్ని రోజులు ఉందామన్నది ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్. అయితే ఇప్పుడు రోజాను ఈ అంశాలు టెన్షన్ పెడుతున్నాయా? శ్యామల గారు వచ్చిన తర్వాత కూడా ఈయన కాస్త తగ్గారు అని, ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈవిడే ఉండేది, వన్ మ్యాన్ షోలో ఉండేది ఈవిడ రోజా గారు. ఆవిడ ఆడింది ఆట, పాడింది పాట. కానీ శ్యామల గారు ఎక్కువ కనిపించడంతో ఏమైనా పోటీకి తీసుకొచ్చారా, నన్ను ఏమైనా తక్కువ చేస్తున్నారని ఆవిడ చాలా సీరియస్ అయిపోతుందండి. అదొకటి ఉంది. అంత సైలెంట్గా ఉండి క్యారెక్టర్ ఏం కాదు ఆవిడ. తేడా వచ్చిందంటే ఇష్టం వచ్చిన దగ్గర అలాగే ఉంటారు, తేడా వచ్చిందంటే అంత సర్రం లెగుస్తారు, మామూలుగా కాదు, కోడితాచులాగా. సో ఆ టైప్లో కూడా ఆవిడకి అలకలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అలకలు ఇవన్నీ బుజ్జగింపులు అయిపోయినాయి అంటారు, మరి చూడాలి. అరెస్టు పక్కా అని ఫిక్స్ అవ్వడంతో రాజీ బేరాలు స్టార్ట్ చేశారా? ఇది చాలా కీలకమైన మాట. అరెస్టు ఫిక్స్ అని చెప్పి రాజీ మార్గాలు ఏమైనా అన్వేషిస్తున్నారా? విజయవాడలో క్యాబినెట్ మంత్రితో రహస్యంగా రోజా గారు సమావేశం అయ్యారు కొన్ని రాజకీయ అంశాల మీద. ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఈ పాయింట్ గురించే దీన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. విజయవాడలో క్యాబినెట్ మంత్రితో రోజా గారు రహస్యంగా భేటీ అయ్యారు, కొన్ని రాజకీయ అంశాలు చర్చించారు. ఆ అంశాల్లో